మలాకీ గ్రంథంలో ప్రజలకు దేవునికి మధ్యలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు ప్రజల్ని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభువుని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ టోటల్గా ఈ మలాకీ గ్రంథంలో దేవునికి ఆ దేవుని ప్రజలకు మధ్యలో జరిగిన డిస్కషన్లో ప్రజలు ప్రభువుని అడిగిన 10 ప్రశ్నలు మనకి కనబడతాయి. దానిలో గత వారం 3 ప్రశ్నలు మనం జవాబు చూసుకున్నాం. సాధ్యమైతే ఈ దినం 5వ ప్రశ్న అలాగే 8వ ప్రశ్న ఈ 2 ఆలోచించేద్దాం. 5వ ప్రశ్న ఏంటంటే మలాకీ గ్రంథము మీరు తీయండి 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని 5వ ప్రశ్నను మనం ఆలోచన చేద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయనని చెప్పుకునే చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. దేవుడు అంటున్నాడు మీరు నన్ను ఆయాసపెడుతున్నారు అన్నారు. ఈ ప్రజలు అంటున్నారు నిన్నెట్లా ఆయాసపెట్టిమి, దేని చేత మేము దేవుడిని ఆయాసపెట్టామని ప్రవక్తకు మలాకీని వారు అడుగుతున్నారు. ఇది 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ ప్రశ్నను మేము అర్థం చేసుకొని మా జీవితము నాయన సరి చేసుకోవడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా విచిత్రమైన ప్రశ్న ఇది. మీ మాటల చేత నన్ను ఆయాసపడుతున్నారని దేవుడు అన్నాడు. ఏ మాటలు? ఆ మాటలు కూడా 17వ వచనంలోనే దేవుడు చెప్తున్నాడు. ఏమని? వీళ్ళు ఏమని అంటున్నారంట, దుర్మార్గులే మంచి, దేవునికి మంచి వాళ్ళు దుర్మార్గం చేసిన వాళ్ళే. వాళ్ళు చూడు ఎంత అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళే బాగున్నారు. ఈ ప్రశ్నలు మీలో కూడా చాలా మంది అనుకుని ఉంటారు. అన్యాయం చేసిన వాళ్ళే బాగున్నారు, చూడు అక్రంగా తిరిగిన వాళ్ళే బాగున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఆరోగ్యంగా ఉన్నారు, ఇష్టానుసారంగా తిని తాగుతున్న వాళ్ళు మంచుకున్నారు, మేము మాత్రమే ఇట్లాగే ఉన్నాం. ఎస్, చూడు ఆమె చూడు ఎలా ఉందో, ఆమె ఆలోచన చూడు, ఆమె ప్రవర్తన చూడు, అతను చూడు, వాడు చూడు, వీడు చూడు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు, అన్యాయంగా బ్రతుకుతున్నారు, దుర్మార్గం చేస్తూ ఉన్నారు. వాళ్ళంటేనే దేవుడికి ఇష్టం. మేము ఎంత నీతిగా ఉన్నా కూడా దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. వీళ్ళరా ఇట్లాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చినాయా? కొందరు చూసినప్పుడు మీరు ఈ మాటలు మీరు అనలేదా? ఈ మాట దేవునికి ఆయాసమైపోయిందంట. దుర్మార్గుల్ని నాకు ఇష్టం అంటున్నారా మీరు? దుర్మార్గుల్ని నేను ఇష్టపడతానని అంటున్నారా? అన్యాయం చేసిన చూసి, మోసం చేసిన చూసి నేను ఇష్టపడుతున్నానని మీరు అంటున్నారా? అది నాకు ఎంత బాధ అవుతుందో తెలుసా, ఎంత ఆయాసం అవుతుందో మీకు తెలుసా? దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళు అన్నారంట, అసలు న్యాయం చేసే దేవుడు ఉన్నాడా? న్యాయం అసలు ఉందా? దేవుడు అసలు న్యాయం, అసలు ఎంత అన్యాయం జరిగిపోతున్నా దేవుడు మాకు అసలు న్యాయమే చేయట్లేదు, నువ్వు అన్యాయం చేస్తున్నాడు.
ఇది ఆ ప్రజల యొక్క ఫీలింగ్. లేదంటే అన్యాయం చేసే వాళ్ళకి కొమ్ముగా వస్తూ ఉన్నాడు. అప్పుడు వ్యాపారాలు చేసేవారు, మిత్తీలు, భయంకరమైన మిత్తీలకి డబ్బులు ఇచ్చి వడ్డీకి వడ్డీ గుంజి అక్కడ జరుగుతున్న సందర్భాలు, ప్రజలను మోసం చేసి దోసుకుని ఇలా చేసిన వాళ్ళే బాగున్నారు. దేవుడు ఏం న్యాయం చేస్తున్నాడు? ఒక ఆయన అంటాడు, 40,000 తీసుకున్నాను అంకుల్, నేను 40,000 మిత్తి డబ్బులు తీసుకున్నాను, 36,000 మిత్తి కట్టాను, ఇంకా అది అక్కడే ఉండిపోయింది కాగితం. మొత్తానికి ఇంకా 4,000 కడితే రూపాయికి రూపాయి కట్టినట్టు అవుతుంది, ఇంకా అది అట్లనే ఉంది, ఇది ఎప్పటికి తీరుతుందో. దేవుడు వాళ్ళకే న్యాయం చేస్తున్నాడు, కానీ నాకేం న్యాయం చేస్తున్నాడు? న్యాయకర్త దేవుడు ఏమయ్యాడు అసలు అని అనడం ద్వారా మీరు నన్ను చాలా బాధ పెడుతున్నారు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఏమని? నువ్వు అన్యాయం చేసేవారి పక్షంగా ఉన్నావు, మోసం చేసేవారిని దీవిస్తున్నావు. అసలు దేవుడు ఏమయ్యాడు? అసలు ఈ మాటలు అన్నందుకు దేవుడు అంటున్నాడు, నన్ను మీరు ఆయాసపడుతున్నారు. అంటే వీళ్ళంటారంట, అన్నీ అనేసి, అనవలసినవన్నీ దేవుడిని అనేసి, అదెట్లా? మేము నిన్ను ఇట్లా ఆయాస పెడితే బాగానే ప్రార్థన చేస్తున్నాం, బాగానే పాటలు పాడుతున్నాం, బాగానే ఆరాధన చేస్తున్నాము, కానుకలు ఇస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, మేము నిన్నెట్లా ఆయాస పెడుతున్నామబ్బా? దేవుణ్ణి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. చేయవలసిందంతా చేస్తూ దేవునికి ఎంత గాయం చేయాలో అంతా చేసి మేము వీఆర్ ఓకే, మేము బాగానే ఉన్నాము, మేమెట్లా? ప్రజలు ఎంత నటిస్తూ ఉన్నారు. దేవుని హృదయాన్ని గాయపరిచి, ఇక్కడ ఆ మాట ఆయాస పెట్టి, దేవుణ్ణి బాధ పెట్టి, మేమేం చేసినాం అని చాలా లైట్గా తీసుకుంటున్నారు మీరు. నేను చాలా గాయపడుతున్నాను. సంగమా, దేవుణ్ణి అడిగే ప్రశ్నలు ఒకవేళ నీ జీవితంలో చాలా ఉండుండొచ్చేమో, కానీ దేవుని న్యాయాన్ని, దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను, ఆయన యొక్క తీవ్రతను, ఆయన దైవత్వాన్ని, ఆయన సార్వభౌమ అధికారాన్ని పరిశీలించడానికి ఎంత ధైర్యం! సో యెషయా గ్రంథంలోకి వద్దాం, కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్టు మనం చూద్దాం, కానీ టూకీగా చూసుకుందాం. 24వ వచనం మీ బైబిల్ తీయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు తీసుకుని పట్టుకోండి. దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నన్ను ప్రశ్నిస్తున్నావు, బాగానే ఉంది, నువ్వేం చేస్తావు నా కొరకు? ఇది ప్రభు యెషయా ప్రవక్త ద్వారా అడుగుతున్నాడు. నీవు నా న్యాయాన్ని ప్రశ్నిస్తున్నావు, నా పరిశుద్ధతను ప్రశ్నిస్తున్నావు, నా నీతిని నువ్వు ప్రశ్నిస్తున్నావు. దేవుడు ఏం చేశాడు? అన్యాయస్తులకు తోడుగా ఉన్నాడు, దుర్మార్గులకు తోడుగా ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నావు కదా నువ్వు. అసలు నీవు ఏం చేశావు నా కొరకు? ఒకసారి ఆలోచించేయండి. నీవేం చేస్తావు దేవుని కొరకు అంటున్నాడు.
అక్కడున్న అక్కడున్న పరిస్థితుల్ని అక్కడున్న పరిస్థితుల్ని మాట్లాడుతూ, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు పైసలు పెట్టి కొని తీసుకురాలేదు. అనగా శ్రేష్టమైన అర్పణ, ధూపం వేయడానికి, నాకు ధూపం వేయడానికి. అదే మా ఆయన కోరుకున్నాడు. అది నీ పైసలు ఖర్చు పెట్టి నా మహిమ కొరకు నువ్వేం చేయలేదు. నీకు నేనిచ్చిన సామర్థ్యం ద్వారా వచ్చిన డబ్బుతో నీ మహిమ కొరకు పరిగెత్తావు. నీకు నేనిచ్చిన సామర్థ్యం ద్వారా వచ్చిన ఐశ్వర్యంతో నీవు సంతోషించడం మొదలుపెట్టావు, కానీ నన్ను సంతోషపెట్టడానికి నా మహిమ కొరకు ఏమైనా చేశావా? వినండి, వింటున్నావా దేవుని పిల్లలారా? పైది కొంచెం సౌండ్ తగ్గించిన, పైది నాకనిపిస్తుంది. దేవుని పిల్లలారా వినండి, ఇది కొంచెం సౌండ్. నా కొరకు నువ్వేమైనా చేస్తావా? యా, ఒక్కసారి బాగా ఆలోచన. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఏమైనా చేస్తావా? నేను ఈరోజు స్టేటస్లో ఒకటి పెట్టినాను, మీరు ఎవరైనా చూసినారేమో. నా స్టేటస్ ఎవరైనా చూసినారేమో. నేనేం పెట్టానంటే, నేను వాక్యాన్ని ఆలోచన చేసుకుని పరుగో పరుగు అని పెట్టి, బిజీ బిజీ బిజీ, రక్షకుణ్ణి ఆరాధించడానికి కూడా సమయం లేనంత బిజీ, పరుగు పరుగు పరుగు. అయ్యో, దేవునికి కూడా సమయం లేకపోతున్నావా నీవు? దేవుడికి అపాయింట్ ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ. ఆయన ఆరాధించడానికి కూడా నీకు టైం లేదు. ఆయన కృపాసనంతో కూర్చోవడానికి కూడా నీకు సమయం లేదు. దెర్ ఈజ్ నో టైం, యు ఆర్ బిజీ. నువ్వు సంపాదించుకోవడానికి, నీ మహిమను వెతుక్కోవడానికి, నీకు కావలసిన వాటిని సంపాదించుకోవడానికి యు ఆర్ సో బిజీ. దెర్ ఈజ్ నో టైం ఇన్ యువర్ లైఫ్. దేవుని మహిమ కొరకు నీ జీవితంలో టైం లేదు. బిజీ 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 బిజీ. ఆరాధించడానికి నీకు టైం లేదు. సంఘముతో కలిసి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించడానికి నీకు టైం లేదు. ఆయన మహిమ కొరకు ఏం చేయాలో అది చేయడానికి నీకు టైం కాదు, నీకు ప్లేస్ లేదు. అసలు నీ డబ్బులో స్థానం లేదు, నీ సమయంలో స్థానం లేదు. భయంకరం. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. ఏం చేయలేదు నువ్వు. నీకు పశువులు ఉన్నాయి, నీకు సంపదలు ఇచ్చినాను, నీకు సోర్సెస్ ఇచ్చినాను, నీకు అవకాశాలు ఇచ్చాను, కానీ నువ్వు మాత్రము ఏం చేయలేదు. ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ, నువ్వేం చేయకపోయినా పర్లేదు కానీ ఏం చేసావంట? ఎలాగా? నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, నువ్వు ఏం చేయకపోయినా, నువ్వు నాకు ఓ బాబు నాకు అర్పణలు ఇవ్వద్దు, బలులు అర్పించొద్దు, ఏమి చేయకపోయినా పర్లేదు కానీ నువ్వు నన్ను ఆరాధించి నువ్వు మౌనంగా ఉంటే నాకు అది సరిపోను. నీ పరిశుద్ధ జీవితమే నాకు మస్తవును, కానీ అది కూడా లేదు. నాకు నువ్వు సమయం ఇవ్వలేదు, నీ ధనమును ఖర్చు పెట్టలేదు నా మహిమ కొరకు. నీకు నా గురించి నీకు అసలు ఎక్కడ కూడా స్థానం లేదు, ఆలోచన లేదు. అది లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు అక్కడ తాగిపోలేదు. నువ్వు పాపముల చేత, నీ దుష్టత్వం చేత, నీ మోసం చేత, నీ అన్యాయం చేత, ఇంకా ఎన్ని కలుపుకోండి, వాటన్నిటిని బట్టి నువ్వు నన్ను ఏం చేసావంటే విసిగించేసావు. దేవుణ్ణి విసిగించారంటే ప్రియులారా,
ఎంత భయంకరంగా ఉంది ఈ మాటలు. అంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? దేవుడు విసిగిపోతున్నాడంట. నీ బ్రతుకును చూసి చిరాకు చేస్తున్నంత దేవునికి. హలో, చాలా చిరాకు వస్తుందిరా నేను చూస్తుంటే. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవురా? నువ్వే ఎన్నిసార్లు చెప్పినా వినవు. చాలా విసిగించేస్తున్నావు, నన్ను ప్రాణం అంతా విసిగించేస్తున్నావు అని తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు. దేవుడు అంటున్నాడండి ఈ మాట. దేవుణ్ణి విసిగించి నీ పాపముల చేత, నీ దుష్టత్వం. అలో, నువ్వు అనుకుంటున్నావు నేను బాగున్నాను, ఏం కాదు, ఎవరు పట్టించుకుంటలేదు, ఎవరు మాట్లాడట్లేదు, పాస్టర్ అయితే నా గురించి అసలు ఆలోచన చేయట్లేదు, ఇది చాలా ఫ్రీ ఉంది, ఐఎమ్ ఫ్రీ బాడ్ అనుకుంటావేమో. దేవుడు విసిగిపోతున్నాడంట. విసికి 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 తర్వాత విసిగిపోయినోడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్క దెబ్బ కొడతాడు. ప్రియులారా గమనించండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పనా? మరి ఎందుకు? కింద కూర్చొని అనుకో అన్ననా? నేనేం గట్లా ఉంటే ప్రభు ఎట్లా ఉంటాడు? నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టేశాను. నేనేమే ఆయాస పెట్టాను? నా ఏం పాపాలు ఉన్నాయబ్బా? నరసింహ చేసిన పాపం కంటే నా పాపం ఎక్కువ? రవి చేసిన పాపం కంటే నా పాపం ఎక్కువ? లేదంటే అశోక్ చేసిన పాపం కంటే నా పాపం ఎక్కువ? నువ్వు వాళ్ళని వీళ్ళని అనుకొని నువ్వు నీతిమంతురాలుగా దేవుని వైపు చూడు. ఆయన వాక్యము, ఆయన ఏ విషయంలో ఆయాసపడిపోతున్నాడో ఆ విషయం చూసి ప్రభువా సారీ అని చెప్పగలవా? అలా కాకుండా ఇంకా ఇట్లనే ఏమి ఎరగనట్లుగా అమాయకంగా నేను ఓకే రా ఏం తీసేది అని అనొద్దు. 73వ కీర్తనలోకి వద్దామా? అందరం తీయండి బైబిల్. 73వ కీర్తన. ఈ కీర్తనకారుడు ఎవరో చెప్పండి. అది 73వ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు భక్తుడు. 73వ కీర్తనలో 7వ వచనం నుండి ఒక సిరీస్ పెద్దది. ఇదంతా చదువుతుంటే ఎక్కడ ఆపడం అవ్వట్లేదు. 7వ వచనం నుండి 20వ వచనం వరకు నాన్ స్టాప్గా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మనం సాధ్యమైన విషయాల్ని మనం ఆలోచించేద్దాం. 7వ వచనంలో క్రొవ్వు చేత వారి కన్నులు నేను అంటున్నా ఈ మాట, బాగా కొవ్వెక్కువైపోయింది వీడికి అన్నదా? నేను సత్యనే బలి బాగా బలిసిందిరా వీళ్ళకి, అందుకని ఎవరి మాట వింటలేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. నేను అంటినా ఇంక అయిపోయాయి. నేను అనలేదు. ఎవరన్నారు ఈ కీర్తన? ఆసాపు భక్తుడు అంటున్నాడు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలంటే కళ్ళు కనబట్టలేదు, మూసుకుపోయినాయి అంట. ఇలా ఎక్కువైపోయి కళ్ళు కూడా చిన్నగా అయిపోయినాయి అంట, కనబట్లా అర్థం. క్రొవ్వు అంటే శారీరక సంబంధమైన క్రొవ్వు, దాని గురించి మాట్లా ఏదో పెరిగింది, డబ్బు పెరిగిందో, ఏం పెరిగిందో, గర్వం పెరిగిందో, అధికార భావం, ఏదో అయింది, సంథింగ్ ఎల్స్. కళ్ళు కనపట్లేదు. అరే నీకు నేను కనపట్లేదురా అంటారు చాలామంది. నేను కనపట్లేదురా నీకు అంటే ఏంటి అర్థం? నువ్వు చాలా ఎక్కువైపోయింది నీకు అని. అదే మాట ఇది. వారి హృదయాలోచనలు, హృదయంలో అనుకున్నది బయటకు కనబడిపోతుంది. ఎలా కనబడుతుంది? హృదయంలో అనుకున్నది బయటకు ఎలా కనబడుతుంది? ప్రవర్తన ద్వారా కనబడిపోతుంది. నీ యాక్టివిటీస్ మారిపోయినాయి. నీకు అర్థమవుతుందా? నీ ఆలోచనలు నీ హృదయంలో ఏమైతే ఉన్నది నీ బ్రతుకు చూపించేస్తుంది. నీ యాక్టివిటీస్ మారిపోయినాయి. దీనత్వం తగ్గిపోయింది. దీనత్వం ఎప్పుడో తగ్గిపోయింది.
హంబుల్నెస్ లేదు, గర్వం వచ్చేసింది. నీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, నీకు అర్థం కావట్లేదు అంటాను. నేను అంటలేస్తుంది. ఎవరు ఈ కీర్తన రాసింది? ఆసాపు కదా, ఆసాపు. పదాలు కదా, వయసు పెద్ద అవుతుంది, కళ్ళజోడు పెట్టుకో. ఏంటంటారు, హృదయ ఆలోచనలు కనబడిపోతున్నాయి. కొందరు చూస్తుంటే తెలిసిపోద్ది, అబ్బా వీడికి తేడా వచ్చింది. ఏంటంటే డబ్బు ఎక్కువైంది కదా, లేదంటే వీడికి అంతకుముందు ఆరోగ్యం బాగాలేనప్పుడు బాగుండేవాడు, కొంచెం నీరసం తగ్గింది కదా, కొంచెం లేస్తున్నాడు వీడు. అంతకుముందు ఏమీ లేనప్పుడు పాపం బాగానే హంబుల్గానే ఉండేవాడు, దీనంగానే ఉండేవాడు. వందనాలు సార్, వందనాలు అక్క, వందనాలు చెల్లి అనేవాడు. ఇప్పుడు లేదు ఇక, వందనాలు లేదు, తందనాలు లేదు ఇక. ఏందిరా అన్నట్లుగా చూస్తున్నాడు. ఏంది 700 చెప్తాడు, నాకు వందనాలు. రివర్స్ కొట్టి రివర్స్ మారిపోయింది. అందరూ నీ దగ్గరికి రావడం మొదలు పెట్టారు. ఇక నీ పరిస్థితులు మారుతున్నాయి, ప్రభు నిన్ను మారుస్తున్నాడు. నీ జీవిత విధానాన్ని మారుస్తుంటే, నీ పరిస్థితులు మారుతుంటే నువ్వు ఏమైపోయావు? యు హావ్ చేంజ్. బట్ నువ్వు గమనించట్లేదు. నీకు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గర్వం కనబడిపోతా ఉంది, కానీ నీకు కనబట్టలేదు. ఇక దేవుడు అంటున్నాడు, నాకు తెలుస్తుంది బాబు, లోకం కూడా చూస్తుంది నిన్ను, నేను చూస్తున్నాను రే అంటే అర్థం ఏంటి? నీ సంగతి చెప్తాను రా అని అర్థం. శృతి, నీకు అర్థమవుతుంది నీ మాటలో? నేను చూస్తున్నాను, నీ సంగతి అంతా చూస్తాను అంటే అర్థం ఏంటంటే, ఓకే నీ కథ ఉందని అర్థం. అదే చెప్తాండి ఇక్కడ. ఎగతాళి చేస్తారంటే వీళ్ళు. 8 వచ్చిన బలత్కారం జరుగుతుందంటే వీళ్ళ వల్ల. మేలు మాట్లాడటం మర్చిపోయారు, మేలు మాట్లాడటం మర్చిపోయారు. ఇంకా గర్వం వచ్చేసింది నోట్ల మాటల్లో. ఇన్ని చేస్తూ కూడా నిన్ను మేము ఎట్లా అవన్నీ చూస్తుంటే దేవుడికి ఆయాసం అయిపోతుందంట. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? దేవునికి లెక్క చెప్పాలి మనం. మీకు అర్థమవుతుందా మీకు? దేవుడు చూస్తున్నాం, ఏంటి ఇలా మారిపోయి, నేను చాలా బాగా చేశాను, నేను బాగానే ఏమైనా దీవించానే, నేను బాగానే అవకాశాలు ఇచ్చానే, ఇట్లా అయిపోయానంటే అక్కడ మీరు ఎప్పుడన్నా గమనించారు లేదు? ఏమైందిరా, మీరు గమనించారు లేదు? ఆ హౌజ్ పక్కనే, పైది సౌండ్ తగ్గింది స్వామి, ఆ హౌజ్ పక్కనే యాపిల్ చెట్టు ఒకటి వేసింది పాస్టర్ అమ్మ. ఎప్పుడైనా గమనించారు మీరు? యాపిల్ సేపండ్లు. అది ఇంత ఎత్తుంది, 6 అడుగులు ఎత్తుంది, కానీ బక్కగా పడిపోతుంది. ఒక్క కాయ వచ్చిందంటే డింగిని కనబడిపోతుంది. నేనంటే నీ యాపిల్ చెట్టు ఏంటి, దాని కథ ఏంది, అది ఎప్పుడు కాయలు కాస్తే అది ఎప్పటి నుంచి ఉంటుంది? అది ఒక్క యాపిల్లోనే మోయగలిగినంత బలం ఉందా? బాబీ నువ్వు వెళ్ళాలి అక్కడికి, పైది బంద్ చేసే అవసరం అది. అది చూస్తున్న నాకు తెలిసిపోతుంది, ఆ యాపిల్, అది యాపిల్ ట్రీనే, యాపిల్ చెట్టే అది. కానీ యాపిల్ చెట్టే, కానీ అది ఎలా ఉంది? ఒక్క కాయ కాస్తే ఆ మధ్యలో బాగుపడిన వర్షాలకి వర్షం నీ ఆకుల మీద పడే వంగిపోతుంది. అది ఇది వర్షం నీళ్ళకే వంగిపోతుంది. ఇది ఒక కాయని కాస్తే ఏమవుతుంది? ఇది నాకు తెలిసిపోతుంది కదా, అది యాపిల్ చెట్టే కదా, దాని బతుకు నాకు తెలుస్తుంది కదా. నీ బ్రతుకు ప్రభువుకి తెలవదా? 9వ వచనం ఇంకా విచిత్రమైన మాట. స్టిల్ దే ఆర్ ఇన్ డివోషనల్ లైఫ్. అప్పుడు అలా ఉండి కూడా భక్తులుగానే ఉన్నారంట. సంఘాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ప్రార్థన ఏమో మానలేదు. కొందరు మానేస్తారు, ప్రార్థనకి టైం ఉండదు, ఆరాధనకి టైం ఉండదు, కొందరికి దేవునికి టైం, ఇందాక చెప్పింది అది. కానీ ఇక్కడ అలా కాదు, ఇలా చేస్తూ కూడా ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుతురు, ప్రార్థన చేస్తారంట. ఏంటి ఇలా ఉండి కూడా?
వారి నాలుక మాత్రము వాణ్ణేమందాం వీణ్ణేమందాం. నాలుకని నాలుక, బల్లి నాలుకను చూసారా మీరు ఎవరైనా? బల్లి నాలుక ఎంత ఉంటుంది? చాలా పొడవు ఉంటుంది. అక్కడ ఉన్న పురుగుని కథం, పురుగు అక్కడ ఉంటుంది అంతే. దీనికి గమ్ము ఉంటుంది దాని నాలుగుకి, అందప్పటికి అతుక్కుంటుంది, దానికోసం పోతుంది. ఎప్పటికి కథం, దాన్ని ఉన్నట్టు పుట్టుకుని పోద్ది అంతే. కప్ప నాలుగు కూడా గట్లనే ఉంటుంది. వీళ్ళ నాలుక, వీళ్ళ మనుషులేమో ఆకాశం వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు, కానీ నాలుక మాత్రము బాలేదంట. ఇది దేవునికి ఆయాసం కలిగే విషయం. నన్ను మీరు మేమెట్లా ఆయాసపెడుతున్నాయా అంటున్నారు, కానీ మీ నాలుక వల్ల నాకు ఆయాసం కలిగి. మీ మాటలు బాలేదు, మీ బ్రతుకు బాలేదు. మీరు భక్తిలోనే ఉన్నట్లుగా ఉన్నారు, ఆరాధనలోనే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, బట్ మీ కన్నులేమో గట్లయినాయి, మీ హృదయమో ఇట్లా అయింది, మీ నాలుకేమో అట్లా అయింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మనం మంచి బొమ్మనే కొన్ని తెచ్చుకున్నాం. ఒక బొమ్మ కీచ్చే బొమ్మ కీమిచ్చి వదిలితే టింగ్ 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 ముందుకు వెళ్ళాలి. అది వెళ్ళట్లేదు. ఎట్లా ఉంటుంది? మనకి ఎంత ఆయాసం వస్తుంది. మనం కొన్న బొమ్మ పనిచేయట్లేదు, కొనుక్కున్న సెల్ ఫోన్ పనిచేయకపోతే, కొనుక్కున్న రిమోట్, టీవీ రిమోట్ పనిచేయకపోతే దాన్ని అటు కొట్టి ఇటు చెప్పి అటు తిప్పి మరి సృష్టికర్త నిన్ను నియమించుకొని పరిశుద్ధులుగా ఉండడానికి తీర్మానించుకొని నిన్ను బలపరిచి పరిశుద్ధమైన జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజలుగా నిత్య రాజ్యంలో యుగయుగాలు ఆయనతో ఉండడానికి నిన్ను బిల్డ్ చేసుకుంటే, తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని నీ కొరకు బలియాగంగా అర్పించి పరిశుద్ధపరుచుకుంటే, నువ్వేమో ఇట్లా ఉండి పదవచనం తెలుసా? వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేదురు. వారి జనము, వీళ్ళకి ఒక గ్యాంగ్ తయారవుతుంది, వీళ్ళ బ్యాచ్ తయారవుతుంది. వీళ్ళ వల్ల బెనిఫిట్ ఉంటుంది కదా కొందరికి. మీకు అర్థమవుతుందా? గ్యాంగులు ఎక్కడ తయారైపోతాయి తెలుసా నీకు? మర్డర్ చేసేవాడు కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఎరా ఎక్కడా మర్డర్ చేసేవాడికి ఒక గ్యాంగ్ ఉంటుంది. మర్డర్ చేస్తాడు, అది తప్పని తెలుసుకొని వాడి వల్ల బెనిఫిట్ ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, లీడింగ్ పార్టీలు ఉన్న వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది. అది పార్టీ ఉందో లేదో తెలియదు, ఆడికి కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఏదో బెనిఫిట్స్ కొరకు గ్యాంగులు వస్తాయండి. నీకు కూడా 10 మంది వస్తున్నారని నువ్వేమని అనుకుంటున్నావేమో. హలో, వారి జనము వారి పక్షంగా చేరతారు. ఎక్కడ సంపదలు ఉండినా అక్కడ బంధువులు వస్తారు. అది ఎట్లా నన్ను మీకు వచ్చే పద్యాలు, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. చెరువు బాగా నిండింది అనుకో, వర్షాలు వచ్చి కప్పలు కూడా అక్కడికే పోతాయి. చెరువు ఎండిపోయింది అనుకో, ఎక్కడికి పోతాయి? ఇంకో చెరువుకి పోతాయి. కప్పలకి ఏమన్నా అది సొంత? అది నీళ్ళు కావాలి, నీళ్ళు ఉన్నాయి, వచ్చినాయి. రేపు నీ కథ అదే. ప్రభువు ప్రాముఖ్యం ఇది చెప్తున్నాడు. వారి జనము వారి పక్షముగా చేరును, వారి జలపానము సమృద్ధిగా చేదురు. దే ఆర్ ఫుల్ హ్యాపీ. బాగా హ్యాపీ ఎక్కువైపోయింది కదా వాళ్ళకి. 11వ వచనంలో దేవుడికి ఏం తెలుసురా, ఏమంటున్నారు? ఎంత ఎంత భయంకర. మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? కీర్తన చదువు బిడ్డ, ఈ కీర్తన చదువు.
దేవుడు ఎట్లా తెలుసుకును? మహోన్నతునికి ధైర్యం ఉందా మా మాట చదవడానికి కూడా మనకి? మహోన్నతుడికి తెలివి ఉన్నదా అనలేం, కానీ అలా బ్రతుకుతారు వీళ్ళు. దేవుడికి తెలివి ఉందా? నేను ఇక్కడ చేస్తున్నాను, నేను అనుకుంటున్నా, ఆయన గమనిస్తున్నాడా అన్నట్లుగా అనరు. దేవుడికి ఎక్కడ తెలివి ఉందిరా అని అనరు. కొందరు బుద్ధిహీనులు అది కూడా మాట్లాడతారు సర్వసంగతి. దేవుడికి యోధయిస్కరియోతు గట్లనే అనుకున్నాడు. దేవుడికి తెలివి ఉందండి, నేను దొంగతనం చేస్తాను, గ్రాడ్యువల్గా వస్తున్న సొమ్ము నేను దోసుకుంటున్నాను, దేవుడు పట్టించుకుంటలేదు, దేవుడికి తెలియట్లేదు, దేవుడికి తెలివి లేదు అనుకుంటా ఉన్నాడంట. దేవుడు యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. ఈ యోధేశ్వరుడు గట్లనే అనుకుంటున్నాడు, నేను అన్యాయం చేస్తున్నాను, మోసం చేస్తున్నాను, డబ్బు దాచుకుంటున్నాను, దేవుడికి ఏం పట్టించుకోవట్లేదు, ఆయనకి తెలియలేదు, ఆయనకి తెలివి లేదు, ఆయనకి తెలవలేదు. ఇట్లనే అనుకుంటూ మూట కట్టుకుంటూ మూటలు పెంచి చివరికి యేసు ప్రభునే అనేసి, యేసు ప్రభు ముందు చనిపోయారా, యోధ ఇస్కరియోతు ముందు చచ్చిపోయాడు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా సిలువ మీద ఉన్నాడు, వీడు అప్పుడే పోయి ఉరేసుకుని తెచ్చాడు. డబ్బు సంపాదించుకుంటే బతుకుదాం అనుకున్నాడు, కానీ నెమ్మది లేకుండా పోయింది. దేవుడికి తెలివి లేదనుకున్నాడు, తెలివి ఎవరికి లేదు అర్థమయ్యే పరిస్థితి వచ్చినప్పటికీ శాపానికి కారణమైపోయాడు. దేవునికి తెలివి లేదా అనుకున్నా? దేవుడికి తెలియట్లేదు అనుకున్నావా అశోక్? ఎరా రీసి, దేవుడికి తెలియట్లేదు అనుకుంటుండివా ఏమి జగన్? ఎరా లియోన్, కేజీ, దేవుడికి తెలియట్లేదు నేను ఎట్లా అనుకున్నావా? నువ్వు తెలివేందన్నా. వాళ్ళకు పేరు పెట్టాడు, ఆసాపు 73వ కీర్తన 12వ వచనంలో. అది వాళ్ళు భక్తిహీనులు, ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, లేదంటే మనం చూసాం కదా, ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుతారు 9వ వచనంలో. కానీ భక్తిహీనులు, ఈ భక్తిహీనులు అందరూ అంటారంట, దేవా నిన్ను నేను ఎట్లా ఆయాసపెడుతుని, నిన్ను నేను ఎట్లా బాధ పెట్టాను అని లైట్ తీసుకుంటారంట. ఇంత బాధ పెట్టి దేవుణ్ణి. వీళ్ళ పేరేంటి? భక్తిహీనులు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయానికి వద్దాం. అది 20 వచ్చిన వరకు కండిషన్ ఉంటుంది, అదే చదువుకుంటుంటే ఆ కీర్తన అయిపోతుంది, కానీ కొనసాగిద్దాం ముందుకి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు తీసుకోండి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ మోషే భక్తుడు చెప్తున్నాడు, దేవుడు ఎవరో చెప్తున్నాడు. నువ్వు అనుకున్నది కాదు, ఆయనకు తెలివి లేదు, ఆయన భక్తిహీనుల్ని దీవిస్తాడు, అన్యాయస్తుల్ని దీవిస్తాడు, వాళ్ళు చూడు ఎలాగ ఎదిగిపోతున్నారు, వీళ్ళు చూడు నన్ను చూడు, నా అందాన్ని చూడు అనుకుంటున్నారు. చూసి నువ్వు మోసపోయి దేవుడు ఎట్లా చేస్తున్నాడేంటని దేవుణ్ణి నీ ఇష్టానుసారంగా బ్రతికి కూడా ఆయాసపడుతున్నావేమో. దేవుడి గురించి చెప్తున్నాడు, ఆయన ఆశ్రయదుర్గము. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఎవరైతే యథార్థమైన జీవితము, పరిశుద్ధమైన భక్తిని కొనసాగిస్తారో వారికి దేవుడు ఆశ్రయదుర్గము.
వారికి దేవుడు ఆశ్రయదుర్గము, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఏమైనా చేస్తే కంప్లీట్గా ఫుల్ఫిల్ బ్లెస్సింగ్ వచ్చేటట్టు చేస్తాడు. నువ్వు చేసుకున్నది కంప్లీట్ కాకపోవచ్చేమో. ఆయన చర్యలని న్యాయములు, ఆయన ఏం పని చేసినా అది న్యాయం చేస్తాడు. ఒకరు నువ్వు అన్యాయం చేస్తూ ఇదే న్యాయం అనుకుంటున్నావేమో, న్యాయమును సరిచేయడం ప్రారంభిస్తే నువ్వేమైపోతావు? ఆయన నిర్దోషి అయి నమ్ముకున్నదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు అని చెప్తూ 5వ వచనంలో ఇది ప్రాబ్లం. ఆయన పర్ఫెక్ట్. ఆయనను నువ్వు దేవా, నువ్వు అన్యాయం నాకు స్టాప్ ఇట్, అపే. ప్రాబ్లం దేవుడు కాదు, నిన్ను నువ్వు చెరుపుకున్నావు. వారు తమ్ము చెరుపుకున్నది. ఆయన పుత్రులు కాదు, ఆయన పిల్లలే కాదు, వారు కలంకులు. కలంకం ఉంది వారి జీవితంలో. మూర్ఖత గల బాబా ఎవరెల్లో ఇట్లాంటి వాళ్ళు అంటారంట దేవుణ్ణి. దేవుడు అన్యాయస్తుడు అంటారంట. దేవుణ్ణి అన్న వాళ్ళు నన్ను నిన్ను అనడం పెద్ద విషయం కాదు, మనం ఎంత. కాబట్టి నన్ను ఎవరన్నా అంటే నేను ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు. అప్పుడు తెగ ఫీల్ అయిపోయేవాడిని నేను. ఓరు నన్ను ఇంత మాట అన్నారు, ఓరి బాబు, వారు దేవుణ్ణే, వాళ్ళు దేవుణ్ణే అన్నప్పుడు నేనెంత, ఏమా నువ్వెంత, ఏం ఫీల్ అవ్వద్దు. వాళ్ళకి దేవుడే లేడు, వాళ్ళ దేవుణ్ణే వాళ్ళు గట్ల మాట్లాడినప్పుడు నువ్వెంత. ఎరా ఏ పెద్ద ఇమేజ్ ఫీల్ అవ్వకుండా ఎవరన్నా, మనం ఎంత కాదు, మనం చాలా సింపుల్ వన్స్, కామన్ బీయింగ్స్, మనం సాధారణ. తమ చెరుపుకున్నారు. ఇంకా ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవండి, ప్రేమతో చదవండి, తీసుకోండి, ఇప్పుడైనా చదవండి. చూడండి, నేను చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. వారు 5వ వచనం, తమ చెరుపుకున్నారు. ఆయన పిల్లలే కాదు, వాళ్ళు అనుకుంటారు ఇంకా మేము ఆయన పిల్లలమని. కాదు, వారు కలంకులు, మూర్ఖత గల. వాళ్ళ వంశంలోనే ఎక్కడో మూర్ఖత ఉంది, అది బయటపడుతూనే ఉంది మాటికి. వర్రిగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ వంశంలోనే ఎక్కడోనే ఆ వంకరతనం ఉంది. ఆ వంకరతనాన్ని బయట పెడుతూనే ఉన్నారు. బాగానే ఉన్నట్టుకుంటారు, ఒక్కోసారి ఆ వంకర బయటపడుతూనే ఉంది. 6వ వచనంలో వాళ్ళకి బుద్ధి లేదు, అవివేకులు. కళ్ళజోడు కావాలి నీకు. బుద్ధి లేని అవివేక జనం. అలా బుద్ధి లేదు వాళ్ళకి. ఎవరన్నా మీకు తెలిసి ఎట్లాంటి వాళ్ళు ఎవరైనా? వీళ్ళంట యెహోవాకు ప్రతీకారం చేస్తారంట. దేవుడి సంగతి చూస్తా, ఏంది నీ సంగతి చూస్తానన్నాడు ఒక ఆయన. చూడొచ్చు, వయసులోనే. నా సంగతి ఏంటో నీకు తెలియదు, నీ సంగతి ఏంటో నేను నాకు సంగతే లేదన్నాను. అసలు దేర్ ఈజ్ నో సంగతి, నాకు సంగతే లేదు, నువ్వు చూడడానికి అన్నాను. నేను నా సంగతి ఏంటి చూపిస్తాను అన్నాడు. నాకు అవసరమే లేదు నీ సంగతి నాకు అవసరం లేదు, నాకు సంగతే లేదు. నేను సచ్చినోళ్ళు అంటుండి, నేను దేవుని సేవకుని, నా సంగతి ఏం చూస్తావు అంటూ నీ సంగతి ఏదో నువ్వు చూసుకో బాగుంటుంది అన్నాను. ఇప్పుడు లేడు. దిర్ ఇస్ నో అడ్రస్. ఏంటండి, ఏంటి గర్వం ఏంటి? ఎంత చూస్తుంటే దేవునికి ఆయాసమైపోతుందంటే ఇట్లాంటివి చూసి. పిల్లలారా, మిమ్మల్ని చూసి దేవుడు ఎప్పుడన్నా ఇవన్నీ వింటున్నప్పుడు నన్ను చూసి దేవుడు ఎంత ఆయాసపడ్డాడో మీకు అనిపిస్తే కనుక మీరు ధన్యులే. సారీ గాడ్ అని చెప్పండి. అయ్యా యేసయ్య తండ్రి, సారీ.
చెప్పండి, వాళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళేమనుకుంటారంటే దేవుని యొక్క తీర్పు ఆలస్యం అవడాన్ని లైట్ తీసుకుంటారు వీళ్ళు. దేవుడు ప్లాన్డ్గా ఉన్నాడు తెలుసా మీకు? ఎప్పుడు కొడితే బాగుంటుందో ఆయనకు తెలుసు. హీస్ వెయిటింగ్. ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అది చేయడానికి ఆయన ప్లాన్డ్గా ఉన్నాడు. వీళ్ళనుకుంటున్నారు ఏ చల్తా హై, ఎవడరా నాకు అడ్డొచ్చేది. నేను ఇదే రాసుకున్నాను, దేవుడు తీర్పులో ఆలస్యం చేయడం. వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాడు, మేము ఇలా చేయడాన్ని దేవుడు ఒప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఇలా బ్రతకడాన్ని దేవుడే ప్రోత్సహిస్తున్నాడు అనుకుంటున్నారు. మా అన్యాయాన్ని దేవుడే ప్రోత్సహిస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. మా అక్రమ జీవితాన్ని దేవుడే ప్రమోట్ చేస్తున్నాడు, ఆయనే ఇష్టపడుతున్నాడు, ఆయనే దీవిస్తున్నాడు. ఇంకా ఇదో పెద్ద భయంకరమైన మాట ఇది. ఈరోజు ఏం బాగాలేదు నాకు. హల్లెలూయా. దేవుని తీర్పు ఆలస్యం అవడము నీ మీద కృపాది. నువ్వు ఇంకా పశ్చాత్తాపడతావేమో, నేను ఏడున్నాను, ఏడకపోతున్నాను, నా సంగతి ఏంది అని నువ్వు ఆలోచన చేసుకోవడానికి దేవుడిచ్చిన పీరియడ్ అది, నీకు అవకాశం. దీనిని నువ్వు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నావేమో, జాగ్రత్త. ఇంకోటి, దేవుని అంతిమ న్యాయము, ఫైనల్ జడ్జిమెంట్ పై వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎవడు చూసాడులేరా, ఎవడో చూడక్కర్లేదు రోయ్, నువ్వే చూస్తావు రోయ్. దేవుని న్యాయపు తీర్పు వీళ్ళు నమ్మరు. ఒకరు నమ్మినా దానికి అలవాటు పడిపోతారు. ఒక పరిస్థితికి అది ఆలస్యమైనట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చేస్తున్నది కరెక్ట్గా వాళ్ళు సెట్ చేసుకుంటారు కనుక తప్పులు దేవుడి మీదే మోపుతారు. ఆయాసపడుతున్నాను అని చెప్పినా కూడా నేను ఐఎమ్ ఓకే, ఐఎమ్ రైట్, నీదే ప్రాబ్లం ప్రభు అన్నట్లుగా దేవుడిని వారు చూస్తూ ఉంటారు. ఇంకొక మాట, దేవుని సార్వభౌమత్వాన్ని, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నదన్న సంగతిని, అన్ని ఆయన చేతుల గుండా నడుస్తాయి తప్ప నువ్వు ఏమీ చేయలేవన్న సంగతిని. ఇప్పుడు ఈ పెన్ ఉంది కదా, ఇట్లా తీయడం నాకు వచ్చు. ఇది కూడా ఇది ఎక్కడ ఉంటుంది తీయడానికి, తీయడం ఇది నాకు వచ్చు. ఇది తీయడం వచ్చు. ఈ పాయింట్ ఉంటుంది కదా, దీన్ని కూడా గుంజడం వచ్చు. దాంట్లో ఇంకొక బాల్ ఉంటుంది, దీంట్లో చిన్న బాల్ ఒకటి ఉంటుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్లో అవుతుంది, అది ఆ మిషన్ మీద అవుతుంది. ఆ చిన్న బాల్ తిరగకపోతే ఇంకు మనకి రాయడానికి కుదరదు. ఆ బాల్ని కూడా తీసేస్తాం కొన్నిసార్లు. చిన్నప్పుడు అన్ని ప్రయోగాలు నేను కూడా చేసిన, మీరు కూడా చేసుకుంటారు. చిన్న బాల్, ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఐడియా వచ్చేసి మొత్తం పీకేస్తారు. గిని పీకండి, సెట్ చేయడం రాదిక, అది మనకు రాదిక. కొన్ని మన వల్ల కాదు. నువ్వు అనుకుంటావు నీ క్యాప్ తీసినట్టు ఇది తీయడం వచ్చు, దీన్ని సెపరేట్ చేయడం వచ్చు, దీన్ని ఇది రెండు చేయడం వచ్చు. ఎన్ని చేసిన మొనగాన్ని, 1 2 3 4 5 చేసిన మొనగాన్ని నువ్వు ఆ మనగాడు కదా, నీకు ఎక్కడ కాదు, కొన్ని అవ్వదు నీకు. దానికి అదే కరెక్ట్, ఇంకా అదే పక్కన పడేయడం తప్ప వేరే మార్గం లేదు అనుకుంటున్నావేమో. దేవుడు ఏమీ చేయలేడు, ఆయన సార్వభౌముడు, అంతా చేసేది ఆయన. అది నువ్వు మర్చిపోయి మొత్తం నేను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుణ్ణి ఆయాస పెడుతున్నావు,
ఏ విషయంలో ఆయాసపడుతున్నావో దేవుని సంగమా నువ్వు ఆలోచన చేసుకొని, ప్రభు నన్ను క్షమించయ్యా, ఇదిగో ఈ విషయంలో ఈ విషయంలో ఇలా నిన్ను ఆయాసపెట్టాను, సారీ అని చెప్పగలిగితే దేవుడు క్షమిస్తాడేమో. అందుకేనేమో మనకి ఈ వాక్యం మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ పని చేద్దాం. ఇంకొక ప్రశ్న, 8వ ప్రశ్న, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ ప్రశ్న. ఇది తొందరగా చెప్పేసి ముగిస్తాను. యాక్చువల్గా ఇది ఎక్కువసార్లు దీని గురించి చెప్పను, ఇది ప్రశ్న కాబట్టి చెప్తున్నాను. 3వ అధ్యాయం తీసావా పండు? చదువు 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? దేవుడు అడుగుతున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయగలడా? అయితే మీరు నా యొక్క దొంగిలించుతుంది. వీళ్ళంటారంట, ఏంది ఓకే దేవుడా, మేమెట్లా మమ్మల్ని దొంగలు అంటున్నారంట, నువ్వు దొంగలు అంటున్నావు ఏంటయ్యా దేవుడా? దేవుణ్ణి వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మేము దొంగలం ఏంటి? దేని విషయంలో మేము నీ యొక్క దొంగలితమని మీరందరూ. లేం ఏమైనా దొంగతనం చేసావు ఎప్పుడైనా? చెప్పరా, ఇటు చూడు, ఏమైనా దొంగతనం చేసావు నాన్న? చేయలేదా? నువ్వురా జీవన్, ఏమైనా దొంగతనం చేసావు డాడీ? నువ్వు కేజీ ప్రసన్న, ఇది చాలా గజ దొంగలా కనపడుతుంది. చెప్పవేంటే, ఇటు ఊపవేంటే? ఫ్రూటీ లేదా? అందరూ దొరలే. మేమెక్కడ దొంగతనం చేస్తాం? ఏది దేవుడా నువ్వు, ఇంకా చిత్రం. నీ దగ్గర మేము ఎప్పుడు వచ్చి గల్లబుట్లో తీసినాం? మేమెప్పుడు వచ్చాను? అరే అసలు ఈ ప్రశ్న వాళ్ళ షాక్. వాళ్ళు మీరు చాలాసార్లు విన్నారు కాబట్టి మీకు అర్థమైపోయింది కదా. అమ్మా, దేవుని దగ్గర దొంగతనం చేసావా ఎప్పుడన్నా? ఏ అమ్మతో మాట్లాడుతున్నానో నాకు తెలవట్లేదు. అమ్మ మధ్య కళ్ళజోడు బ్యాచ్లు అయిపోయినాయి. మరి ఈ కళ్ళజోడులు ఉండి కన్నులు ఎవరిని చూసినా తెలవదు. వాళ్ళు నన్ను చూస్తున్నారో నాకు తెలియదు, నేను వాళ్ళని చూస్తున్నానో వాళ్ళకి తెలియదు. సరే, దేవునికి స్తోత్రం. మాటలు పడితే చాలు. దొంగలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని యొద్ద దొంగిలించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాళ్ళకి కోపం వచ్చి ఉంటుంది బాగా. అసలు ఏంటి దేవుని విషయంలో నన్ను యొద్ద దొంగిలితుంది అని మీరందరూ అంటూ క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. మీరు ఎలా అంటున్నారు? మేము దొంగతనం చేయడం ఏంటి దేవుడా? మేము జెంటిల్ ఉమెన్స్, మేము మామూలు కాదు. బావిలో దుడ్డేసి బావి నీళ్ళు తాగుతాం. ఏంది ఈ భాష మీకు తెలుసా? వచ్చిన కొత్తలో నేను కిష్టన్నాయి నీ మాట అంటే, బావి ఏంటారు దుడ్డు ఏంటారు? దుడ్డు అంటే తెలియదు నాకు. బావిలో దుడ్డేసి బావిలో నీళ్ళు తాగుతాం మేము. దారంట పోయేటప్పుడు ఆ దినాలు బావులుండి, బావులుంటే నీళ్ళు తాగాలంటే కనుక ఎంత యథార్థవంతుడు అంటే దాంట్లో ఒక పైసా వేసి అప్పుడు నీళ్ళు తాగేవాడంట. పెద్దలు సాగుతుంది. మేము బావిలో దుడ్డేసి బావిలో నీళ్ళు తాగే బ్యాచ్, మామూలు కాదు మేము. అక్కడ ఎవరు లేడు, అయినా సరే దుడ్డేసాం. పూడికి తీసినప్పుడు ఆ దుడ్లన్నీ తీసి ఊరు బాబోయ్ ఎంత నీతిమంతుడు ఎవడు. ఎట్లా ఆ బ్యాచ్ మాది. మమ్మల్ని దొంగలంటే వీళ్ళు. దేవుడు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్ట అర్పణను ఇయ్యక దొంగిలితిరి. ఇప్పుడు చెప్పండి రా, మీరేదో సింపుల్గా అలా నవ్వేసి లైట్ తీసుకొని
మీరు దొంగలు, కోర్టు నువ్వు దొంగవి అన్నదనుకో, జడ్జి గారు ఎస్ దొంగ అంటే అన్న, ఇంటికి వచ్చేస్తావా, ఏడపోతావు మళ్ళా. జడ్జి గారు నువ్వు దొంగవని డిక్లేర్ చేస్తే అని నువ్వు అని ముసిముసిలో ఉన్నావు, కానీ ఇంటికి వచ్చేస్తే కాదు, పనిష్మెంట్కి వెళ్ళాలా. ఇక్కడ దొంగవి అని నిన్ను నిరూపిస్తున్నప్పుడు నీలో ఉన్న దేవుని ఆత్మ ఎస్ నువ్వు దొంగవే అని చెప్తున్నప్పుడు నువ్వు పనిష్మెంట్కి నువ్వు సిద్ధపడాలి. నీ మీద పనిష్మెంట్ ఉండబోతుందన్న సంగతి ఇక్కడ తీర్పిస్తూ ఉంది. 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. ఇది పనిష్మెంట్ యొక్క తీవ్రత, దేవుని శాపం. ఈరోజు నీకు తెలియట్లేదేమో, నీకు అర్థం కావట్లేదేమో, దేవుని భాగాన్ని దేవునికి ఇయ్యని కారణంగా నీ మీద దేవుని శాపం పనిచేస్తుంది. ఈ సంగతి నీకు అర్థం కావట్లేదేమో. నువ్వు అనుకుంటున్నావు దేవుని తీర్పు, ఆ శాపపు తీర్పు నీ మీద ఇంకా పని చేయట్లేదు కాబట్టి, ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు కాబట్టి, ఇంకా టైం తీసుకుంటున్నాడు కాబట్టి ఏం కాదు, ఎవడు చూసాడులే అని యోధ ఇస్కరియోతులా నువ్వు ఫీల్ అయిపోతున్నావేమో. మీరు శాపగ్రస్తులనే ఒక ముద్ర ఇస్తారు. ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్ 420 సెక్షన్లు ఉంటాయి. ఆ ప్రకారం అన్నాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు పనిష్మెంట్. అంటే తర్వాత 10వ వచనం, ఇది చేయండి, అప్పుడు నన్ను అడగండి, అప్పుడు నువ్వేమిస్తావు స్వామి, మేము ఆ పని మేము చేసుకుని మాకు మస్తున్నాయి, మాకు మస్తు తెలుసు, పైసలు సంపాదించుకోవడానికి మాకు మస్తు తెలుసు, నువ్వేం నడిసింగుండు. ఇది ఈ దొంగలు చెప్పే ఆన్సర్. దేవుడు దీవించు, నువ్వేం దీవిస్తావా, మేము నమ్మం నిన్ను, దేవుడా ఓయ్ నిన్ను నమ్మం. నువ్వు ఆకాశంలో ఏమున్నాయి, ఆకాశవాకులు అక్కడే ఉన్నాయి, మాకేమిస్తావు, మేము నమ్మం. కాబట్టి మా కథ లేదు మేము చేసుకుని, మేము చేయవలసిందేదో చేసుకుని డబ్బుని మేము దాచుకుంటాము. ఇది ఆ దొంగలు చేసే భాష. అందుకే వారు దశమ భాగాన్ని దేవునికి ప్రతిష్ట అర్పణ దేవునికి ఇయ్యరు. వారు శాపగ్రస్తులు. అప్పుడు ఏం చేస్తున్నాడంట, ఇస్తాను అన్నాడు 11వ వచనంలో. అది బాబు మీరు సంపాదించింది నాశనం అయిపోకుండా పాడైపోకుండా నేనే చూస్తాను అంటున్నాడు. సంఖ్యాకాండంలోకి వద్దాం. సంఖ్యాకాండం, మీరు అంతా పాత నిబంధన చెప్తున్నారే, కొత్త నిబంధన చెప్పట్లేదు. కొత్త నిబంధనలో దశమభాగం ఎక్కడుందని మాట్లాడే కొందరు వింతైన జనాంగం తయారయ్యారు. వాళ్ళు కూడా దగ్గర బైబిల్ దగ్గర ఆన్సర్ ఉంది, దేవుని దగ్గర ఆన్సర్ ఉంటుంది, ఆ ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఓకే, ఇక సంఖ్యాకాండంలోకి వద్దాం. 18వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో లేవీయులు సేవకు అన్న దేవుని మందిరంలో లేవీయులు ఉంటారు. వాళ్ళు చేసే సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి, ఎవరికి ఇది ఈ దశమభాగం ఎవరికి ఇవ్వాలి, సేవ చేసే సేవకునికి సంబంధించి నేను నిర్ణయించాను బాబు, జీతం ఇయ్యి. మీ ఇంటికి పనికి వచ్చారనుకో, లేదంటే మీరు ఎవరికైనా పనికి వెళ్ళారనుకో, జీతం ఎవరా, మీకు ఎవరు ఇవ్వలేదనుకో ఊరికనే చేసి వస్తారా?
నువ్వు వస్తున్నావు అట్లా. మరి దేవుని సేవ చేసే వాళ్ళకి ఎందుకు ఇవ్వవు నువ్వు? అమ్మా, మీరు పని చేసేసి వచ్చేస్తే జీతం ఇవ్వట్లేదు అనుకో వాళ్ళు. ఎట్లుంటుంది మీకు? అమ్మా, మడిగిలోకి వచ్చి ఏమని కొనుక్కొని పైసలు ఇవ్వలేదు అనుకో, ఎట్లుంటుంది నీకు? ఇంటికి వెళ్తావు కదమ్మా. మళ్ళా బాధలు గీదలు ఏమో కొడుకుని గల్లపట్టి గుంజుకొచ్చి ఏందిరా నీ అబ్బసొద్దు అనుకుంటుంది అనుభవం. ఇదే కదా మన లాంగ్వేజ్. చిన్నావు కడుపుకి నీ అబ్బ కడతాడా అనరా? మరి లేవీలు చేసే సేవకు జీతము దేవుడు నీ దగ్గర పెట్టాడు, అందుకే దేవుడు నిన్ను దీవించాడు. హలో, దేవుడు మీకు అందుకే అవకాశాలు ఇచ్చాడు, పని చేసుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు, ఉద్యోగాలకు సామర్థ్యం ఇచ్చాడు, ఉపాధికి సామర్థ్యం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి నీ దగ్గర డబ్బిచ్చి ఆ డబ్బులో లేవీలకి జీతం ఇవ్వండి. నువ్వేమో జీతం ఎగ్గొడతావు. నీకు మాత్రం దేవుడో నేను అనుకునేవన్నీ జరగాల. పట్టిందల్లా ఓకే బంగారమేనంట. పెండ పట్టుకుంటా పోయి బంగారం అయిపోవాలి నీకు. వీడు పట్టుకుని పెండ కూడా బంగారం అయిపోవాలంట. ఎంత దుర్మార్గమైన మనుషులలో. బంగారం కావాలంటే వీడికి తులం ఎంత ఉందో మళ్ళా ఇప్పుడు ఎంత ఉందా ఏమో ఎంతో కొంత. మన ఆశలేమో మనం పెండ పట్టుకున్న బంగారం అయిపోవాలి, మనం మాత్రం ఏమివ్వం. మళ్ళీ చదవండి మాట. ఇదిగో లేవీయులు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములంటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. నువ్వేం చేస్తున్నావు? ఎవరి జీతం తీసేసుకుంటున్నావు? అమ్మా, ఎవరి జీతం తీసుకుంటున్నారు మీరు? మీరు అందరూ దేవుడికి లెక్క చెప్పాలి నా గురించి. మాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయాలి. మరి జీతం ఎదురా? ఏది జీతం అన్నా? జీతం ఏది? ఇవ్వండి, కక్కు నా జీతం. యా కక్కు. ఎంత మింగుతావు? జయప్రకాష్ కక్కు. భయంకరమైన దినం రాకముందే మీతో దేశం 14 అధ్యాయంలోకి వద్దాం. అప్పుడు రండి. శైలి ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం 22-23. అలా లేదు. ఓకే రైట్. ప్రతి సంవత్సరమున అవశ్యంగా అంటే అర్థం ఏంటమ్మా? ఖచ్చితంగా అని, ష్యూర్లీ, డామ్ షూర్, ఖచ్చితంగా అంతే. నో జ్యూస్. 2 నెలలు 3 నెలలు కలిసి ఇచ్చేస్తాం. అది లేదు, ఆ పంచాయతీ లేదు. ఈ నెల కుదరలేదు, వచ్చే నెల నో ఆవశ్యకంగా ఖచ్చితంగా నువ్వు వేరుపరచాలి అంతే. దేవుని తీసి జీతం అబ్బా, అది పాస్టర్ గారి జీతం, అది మంది కాదు అక్క. ఇది అబ్బా, మేము ఎంప్లాయీస్గా ఉండేటప్పుడు మాకు జీతం వచ్చిన వెంటనే తీసుకొచ్చి ఇది దశభాగం, ఈ నెలలో ఎన్ని వారాలు ఉన్నాయి అన్ని వారాలు నా కానుక, తన కానుక, తర్వాత పిల్లలు వచ్చినప్పుడు పిల్లల కానుక తీసి కొంచెం ఎక్స్ట్రా తీసుకునేవాళ్ళు. అనుకోకుండా ఏ దైవజనుడు మా ఇంటికి వస్తే ఏం చేయాలి అని కొంచెం ఎక్స్ట్రా తీసి పెట్టు. ఎస్, దేవుడు అందుకే ఉద్యోగం అనిపించి ఉద్యోగం ఇచ్చాడు. ఆ నమ్మకత్వం చూసి
అందుకంటే మంచి ఉద్యోగం ఇచ్చాడు. అంతమంది ఉద్యోగం ఉంటే జీతం గురించి మాట్లాడలే, ప్రమోషనల్. హల్లెలూయా. తర్వాత 23 చదువు. నీ దినములన్నిటిలో నీవు నీ దేవుడైన యెహోవాకు భయపడ నేర్చుకున్నట్లు ఆయన సన్నిధిని నీ పంటలో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ ఇన్కమ్ ఎలా వస్తుందో ఆ ఇన్కమ్ అంతట్లో 10వ వంతును ఎవరు? లేవీయులు. వాళ్ళకి ఇవ్వాలా మీరు? నేను అలాగే నియమించాను, జీతం అది. అదే మీకు ఐశ్వర్యము. దేవుడు ఆ నియమం ఎందుకు పెట్టాడు? దేవుడి సేవకులను పోషించడానికి వేరే నియమం పెట్టుంటే కూడా బాగుండు, కానీ నిన్ను పరీక్షించడానికే, నీ నమ్మకత్వాన్ని చూడడానికి దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం నుండి. మరియు లేవీయులకు రావలసిన పాలు వారికి అందకపోవుట చేత, వాళ్ళ పాలు 10లో 1 వంతు, అది 100లో 10వ వంతు వాళ్ళ పాలు, అది 90 పాలు మీకు, 10 పాలు వాళ్ళకి అందకపోవుట చేత సేవసే లేవీయులను గాయకులను పొలాలు పోయి పని చేసుకుంటున్నారంట. ఏం చేస్తారు? అప్పులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకేమో అక్కడ సంగతి చూద్దాం. పొలములకు పారిపోయారని తెలుసుకొని నెహెమ్యా అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని, అటు తరువాత యూదులందరూ ద్రాక్షరస తైలములతో 10వ భాగమును ఖజానాలోకి తెచ్చిరి. నెహెమ్యా గద్దించినప్పుడు తీసుకొచ్చి పెట్టారంట. సెరకపోయిన ఆ యూదులను దేవుడు దీవించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి నూతన నిబంధనలు చెప్పలేదేంటి అని అడుగుతావేమో. ఒకడు తాను వర్ధిల్లుచున్న కొలిదిగా, మీ బైబిల్ చూసుకోండి. నేను ఇది లాస్ట్ అన్నాను కాబట్టి ఇంకా లాస్ట్ ఇంకొకటి చెప్తే మాట తప్పున అవుతాను కాబట్టి మాట చెప్పేసి వదిలేస్తున్నాను. ఇవ్వాలి. ఏ కొలత? 10వ భాగం అనే కొలత కంటే పైకి వెళ్ళాలి నూతన నిబంధనలు. 10వ భాగంలో ఏమొద్దన్నాడు దేవుడు? ఎక్కడ చెప్పాడు? నాకు చూపించండి, బైబిల్లో చూపించు. పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు చూపించు. నీ నిబంధనలు కాల, నీకు అసలు దేవునితో ఏదైనా నిబంధన ఉందా నీకు? చూడరే, ఊరికరా, కుక్క చెప్పేది వద్దే, కూర్చో. ఎస్, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల